మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ కథలను వింటూ ఆనందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా సత్సంగ కథలలో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు శీర్షిక మనలోని దేవుడు. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో జరిగే సత్సంగంలో అక్కడ ఉన్న గురువుగారు మనందరిలోనూ భగవంతుడు ఉన్నాడని చెప్పారు. అంతటా అక్కడ ఉన్న ఒక వ్యక్తి లేచి, మనందరిలోనూ భగవంతుడు ఉంటే మనలో కొంతమంది దొంగలుగాను, కొంతమంది రౌడీలుగాను, కొంతమంది మంచివారుగా ఇలా రకరకాలుగా ఎందుకు ఉంటున్నారు అని అడిగాడు. ఆ గురువుగారు, లేదు నాయనా, మనలో ఉన్న అరిషడ్వర్గాలు అంటే కామము, కోపం, లోభం, మోహం, మదం, మత్సర్యం వంటి వాటిని జయించలేనప్పుడు అవి మనలో ఉన్న భగవంతుడిని అదిమి ఉంచుతాయి. అందువలన ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారని చెప్పారు. కానీ ఆ వ్యక్తి దానిని అంగీకరించక అక్కడి నుండి ఇంటికి బయలుదేరినాడు. అతడు వెళ్లే దారిలో వృద్ధ దంపతులు రోడ్డు దాటుతూ ఉండగా వేగంగా ఒక కారు వచ్చింది. ఆ వ్యక్తి వడివడిగా ఆ వృద్ధ దంపతులను రోడ్డు దాటించి కారులో వెళ్ళే వ్యక్తిని పనికి మాలిన వాడు, పొగరుబోతుని చాలా కోపంగా తిట్టాడు. అంతటా కారులో వెళ్ళే వ్యక్తి కారు ఆపి వచ్చి ఆ వ్యక్తిని కొట్టి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళగానే అతని భార్య అతని వంటికి ఉన్న రక్తం చూసి కారణం అడుగుగా జరిగిన సంఘటన వివరించి, అతడు చాలా దుర్మార్గుడు, మంచివాడు కాడని అన్నాడు. కొద్దిసేపటికి ఆ కారులో వెళ్ళిన వ్యక్తి అతని అడ్రస్ తెలుసుకుని వారి ఇంటికి వచ్చి తనను క్షమించమని చెప్పి తాను వేగంగా వెళ్ళడానికి కారణం కూడా వివరించి వెళ్ళాడు. అప్పుడు అతడు ఇతను చాలా మంచివాడని భార్యతో అన్నాడు. ఆ ఇల్లాలు, ఇదేమిటండి, ఇంతకు మునిపే కదా మంచివాడు కాదన్నారు, ఎంతలోనే మంచివాడు అంటున్నారు, ఇది ఎలా అని అడిగింది. అప్పుడు అతడు ఒక నిమిషం ఆలోచించి, అప్పుడు అతనిలో ఉన్న ఆవేశం వలన, నాలో ఉన్న కోపం వలన ఆ వ్యక్తి చెడ్డవాడుగా కనిపించాడు. ఇప్పుడు అతనిలో ఉన్న సహన గుణం వలన మంచివాడుగా కనిపించాడు. అనుకోని విషయం గురువుగారు సత్సంగంలో చెప్పిన అర్థం చేసుకోలేకపోయానని వివరించాడు. ఈ విషయాన్ని బాబాగారు కూడా ఆవేశం ఎన్నటికీ తగదని బోధించారు. కాబట్టి మనలో ఉండే ఈ ఆవేశాన్ని తగ్గించుకోవడానికి అందరం ప్రయత్నిద్దాము. ఈ ఆవేశం వల్ల మనం చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాము, సరిదిద్దుకోలేని తప్పులు చేస్తూ ఉంటాము, మళ్ళీ ఎంతో మదన పడుతూ ఉంటాము. కాబట్టి ఆ ఆవేశాన్ని తగ్గించాలని ఆ భగవంతుడు, సాయినాథుడు మనకి అన్ని వేళలా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.